అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ పాలనలో 5 ఏళ్లు తిరుమలకు భక్తులు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తనతోనే కాదు దేవుడితో సైతం వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారని, ఇక వారి ఆటలు సాగవని హెచ్చరించారు. శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారు నాశనమైపోతారని, సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్తో ఏకాంతంగా సుదీర్ఘ భేటీ జరిగిన మరుసటి రోజే చంద్రబాబు కూటమి ముఖ్య నేతలతో కలిసి మీడియా ముందుకు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సుమారు 2.5 గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారట. కుల రాజకీయాలను, మత విద్వేషాలను వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు ఆ పార్టీ ట్రాప్ లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వారు నిర్ణయానికొచ్చారట. కింది స్థాయిలో టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య చిచ్చు పెట్టేలా, వైసీపీ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎంల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమల లడ్డు కల్తీ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాలని, అన్ని అంశాలను బయటపెట్టాలని నిర్ణయించారట. అది జరిగిన మరుసటి రోజే కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ తదితరులు మీడియా ముందుకు ఐక్యంగా వచ్చి వైసీపీపై నిప్పులు చెరిగారు. తిరుమల ప్రసాదాల విషయంలో అపచారం జరిగిందని, లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని కూటమి ప్రభుత్వం ముందు నుంచి ఆరోపిస్తోంది. దానిపై కేంద్ర సిబిఐతో కలిపి నియమించిన సిట్ బృందం విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు కల్తీ జరగలేదని, జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేశారనడం అవాస్తవమని సిట్ తేల్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అసత్యపు ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ప్రచారం చేసే దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నిజంగా వెంకటేశ్వర స్వామి ఈ విషయం తెలుసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని సహించని మనవి చేస్తున్నాను. ఎందుకంటే అన్న ప్రసాదాలలో, లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంటాడు, పశువు కొవ్వు కలిసిందంటాడు. రాజకీయంగా మా మీద కక్ష ఉండొచ్చు, మా మీద రాజకీయంగా అనేకమైన చేయొచ్చు, రాజకీయంగా మా మీద కేసులు పెట్టొచ్చు, జైల్లో పెట్టొచ్చు. కానీ దైవాన్ని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఈ రకమైన దౌర్భాగ్యమైనటువంటి, నీచమైనటువంటి ప్రవర్తనకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని దైవం క్షమించదని, క్షమించకూడదని ఇవాళ మేము ప్రార్థించాం. ఖచ్చితంగా మా ప్రార్థనలు సఫలీకృతమవుతాయి. చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు, ప్రజలు తప్పక శిక్షిస్తారని మేము భావిస్తాం. అంబటి రాంబాబు ఒక్కరే కాదు, వైసీపీ అధ్యక్షుడు జగన్, సజ్జల సహా అదే పల్లవి వల్లెవేస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్న కూటమి నేతలు దానికి సమర్థంగా కౌంటర్ ఇవ్వకపోవటం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎంలు డ్యామేజ్ కంట్రోల్ కు నడుం బిగించారు. వారి ఏకాంత చర్చల తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు ఒకే వేదికగా మీడియా ముందుకొచ్చారు. తిరుమల లడ్డు తయారీలో నకిలీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ లడ్డు వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిబిఐ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. మాజీ సీఎం జగన్ తప్పులు చేసి తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ అన్యమతస్థుడు కావటంతో నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి ఆయన తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. శ్రీవారిపై జగన్ కు నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. దేవుడి పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలు రసాయనాలు కలిపారని విమర్శించారు. రసాయనాలు కలిపారని సిబిఐ ఛార్జ్షీట్ లో ఉందని స్పష్టం చేశారు. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా
అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. పవన్ కళ్యాణ్ సైతం ఈ ఉదంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారన్నారు. నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారు నాశనమైపోతారన్నారు. సిట్ రిపోర్టు ఎక్కడా వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదని, రిపోర్టులో జంతువుల కొవ్వుందని స్పష్టంగా ఉందని, ఇప్పటికైనా వారు చేసిన మహాపాపానికి దేవుణ్ణి క్షమాపణ కోరాలని పేర్కొన్నారు. శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారు నాశనమైపోతారని తీవ్ర స్థాయిలో మండిపడ్డ జనసేనాని ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలన్నారు. వైసీపీ వారు భగవంతుడికి మోకరిల్లే వరకు విషయాన్ని వదిలిపెట్టబోమని, హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామన్నారు. కల్తీ లడ్డు వ్యవహారం ముమ్మాటికి తెలిసి చేసిన నేరమని, 2022లోనే కల్తీ నిర్ధారణ అయిన అయోధ్యకు అవే కల్తీ లడ్డూలు పంపి మహాపాపానికి ఒడిగట్టారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి లడ్డు గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు గతంలో పోర్టు కార్మికులు తమకు ఫిర్యాదు చేశారని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అప్పటి ఈవో ధర్మారెడ్డికి పోర్టు కార్మికులు ఆ విషయం చెప్తే ఆర్గానిక్ నెయ్యి అలాగే ఉంటుందని బుకాయించారని విమర్శించారు. ఎన్డీడీబీ రిపోర్టుతో అందరూ నివ్వెరపోయారని, కల్తీ జరిగినట్లుగా నివేదిక వచ్చిందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఈ నిబంధనల మార్పుతోనే ఈ మొత్తం కాన్స్పిరసీ నడిచింది. ఒకవైపు నెగోసియేషన్, మరోవైపు నిబంధనలను మార్చేటువంటి కుట్ర. మార్చి ఆ పాత్రదారులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. పామాయిల్, కర్నల్ ఆయిల్ని పెట్టి వీళ్ళందరూ సరఫరా చేయడం. ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మనకి చదివితే అర్థమయ్యేది ఏంటంటే, బోలేబాబా రాలేడు కాబట్టి ఆ ఏఆర్ డైరీ మిగిలిన డైరీల్ని మాట్లాడుకున్నప్పుడు అది సిక్ డైరీ ఒక యూనిట్ అయితే దాదాపు మూతపడిపోయినటువంటి యూనిట్. వాళ్ళందరూ మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్, తమకు అనుభవం ఉన్నట్టు బోలేబాబా డైరీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి మిగిలిన వైష్ణవి డైరీలు కానీ మిగిలిన డైరీలు కానీ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు, పాలుగా ఉన్నట్టు నెయ్యిగా ఉన్నట్టు రకరకాలుగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెడతారు. మొత్తానికి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఇప్పటికైనా తమ నేతలు ఐక్యంగా ధ్వజమెత్తడంపై కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా సిట్ రిపోర్టులు అసలేముందనేది ఉత్కంఠ రేపుతోంది.